ఆగమనంపూడి టోల్ గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం. టోల్ గేట్ వసూళ్లను నిలిపివేసిన కాలనీ వాసులు, టీడీపీ నాయకులు. టోల్ గేట్ ను వెంటనే ఎత్తివేయాలని కాలనీ వాసులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టోల్ గేట్ కి ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ టోల్ గేట్ ను మూసివేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమంగా ఈ టోల్ గేట్ ను ప్రారంభించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టోల్ గేట్ ను ఎత్తివేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు న్యాయం చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. మరి అగనంపూర్ టోల్ గేట్ సమస్యలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు చూస్తుంటే మనకి ట్యాక్సుల రూపంలో కానీ ఎన్నో కబ్జాలు ఈరోజు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటూనే వస్తున్నారు. మరి అదేవిధంగా మరి గతంలో చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మరి టోల్ గేట్ అగనంపూర్ టోల్ గేట్ అన్నది నిర్మూలించడం జరిగింది. ఏదైతే అనకాపల్లి నుండి అలాగే గాజువాక్కి మధ్యలో ఉన్నటువంటి ఈ టోల్ గేట్ని మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మూలించడం జరిగింది. దీన్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పునర్వితం చేసి టోల్ గేట్ విషయంలో వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ టోల్ గేట్ ఎంత సమస్యగా మారిందంటే ప్రజలకి ఒక ఊరు మధ్యలో టోల్ గేట్ అన్నది ఏంటనేది అని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు ఖండించినా కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకునే నాదిరే అధికారులు కూడా పట్టించుకునే నాదిరే లేరు. అలాంటి సమస్యని మరి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్ప దీన్ని నిర్మూలించే సమస్య లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరి చూసినట్లయితే ఈరోజు మరి టోల్ గేట్ ఎలా ఉందంటే ఊరు మధ్య అంటే రేపు అంటే కార్లు లారీలు ఇవన్నీ కూడా వసూలు చేసుకుంటారు. కానీ ఈరోజు స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా ఆటోలు కానీ స్కూల్ బస్సులు కానీ డ్యూటీలకు వెళ్ళాలంటే స్టీల్ పక్కన ఇష్టం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ టెంప్లెట్స్ 9 గంటలకు వెళ్తే గేట్ మూసేస్తారు. అలాంటిది ఈ టోల్ గేట్ సమస్య వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ టోల్ గేట్ అనేది మినిమం డిస్టెన్స్లో NH5కి ఒక ఊరికి దూరంగా మినిమం డిస్టెన్స్లో ఉండవలసిన టోల్ గేట్ని ఊరి మధ్యలో పెట్టడం వల్ల ఎన్నో సమస్యలు ఈరోజు ఇప్పటివరకు తలెత్తాయి. అదేవిధంగా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి పల్లా శ్రీనివాస్ గారు గతంలో మాటిచ్చినట్టుగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా చేసేది గాజువాక అగనంపూర్ టోల్ గేట్ని నిర్మూలిస్తామని చెప్పి మాటిచ్చిన ప్రకారంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క అగనంపూర్ టోల్ గేట్ని ఆపడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రేపు పొద్దున పూర్తిగా దీన్ని ఖండిస్తామని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేసుకున్నాను.